రమాదేవి ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ సిఐటియు అనుబంధం ఈరోజు రాష్ట్ర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానమైనటువంటి మా డిమాండ్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు మధ్యాహ్న భోజన పథక కార్మికులందరికీ కూడా 10,000 రూపాయల వేతనం ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలనేసి మేము 4.5 సంవత్సరాలుగా అడుగుతున్నాం. ఇప్పటివరకు అమలు చేయలేదు కాబట్టి దాన్ని అమలు చేయాలనేసి ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. పెరిగిపోయిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలి అనేసి ఈరోజు ప్రైమరీ స్కూల్ విద్యార్థులకి ₹5.87 ఇస్తున్నారు. హై స్కూల్ విద్యార్థులకి ₹8.55 ఇస్తున్నారు. మరి ధరలేమో విపరీతంగా పెరిగిపోయినాయి. ఏ రకంగా ఈరోజు పైసలలో మీరు ఇస్తే ఏ రకంగా సరిపోయిద్ది అనేసి మేము అడుగుతున్నాం. కాబట్టి ₹20 మెనూ ఛార్జీలు పెంచాలనేసి, అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి, అంతేకాదు గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలనేసి, వంట షెడ్లు ఏర్పాటు చేయాలనేసి 3 నెలల నుండి జీతాలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు బిల్లులు వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి, పిల్లలకి పెట్టేటటువంటి రైస్ బియ్యం ఏదైతే ఉందో ఈరోజు నాణ్యంగా రావట్లేదు. కాబట్టి నాణ్యమైనటువంటి బియ్యం సరఫరా చేయాలనేసి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ధర్నాకి ఈరోజు ఆ డిమాండ్ల మీద ధర్నాకి పిలిపిస్తే ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ధర్నా జరగకుండా ఈరోజు పోలీసుల్ని పెట్టి ఉద్యమాన్ని అణచాలనేసి ప్రభుత్వం ఆలోచన చేసింది. అయినా తప్పించుకుని అనేక మంది కార్మికులు ఈరోజు విజయవాడకు వచ్చారు. మేము ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, న్యాయమైనటువంటి కోరికలు ఇవి పరిష్కారం చేయండి, లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేస్తామనేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తుంది. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టర్ ఇక్కడ ధర్నా జరుగుతూ ఉంది. వీళ్ళ ముఖ్య వేతనాలు పెంచాలని చెప్పి, మెనూ ఛార్జీలు ₹20 ఇవ్వాలని చెప్పి, అంతేకాకుండా ఈరోజు వీళ్ళకి 10 నెలలకి వేతనాలు ఇస్తున్నారు, 12 నెలలకు వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, అట్లానే కరోనా టైంలో వీళ్ళు అన్ని కందిపప్పు బియ్యం అన్ని డ్రై ఫ్రూట్ అన్ని ఇళ్లకి తిరిగి ఇచ్చారు. వాడికి ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు, వాడికి వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అట్లానే కరోనా టైంలో ఇవ్వాల్సిన డబ్బులు పెండింగ్ డబ్బులు ఇవ్వాలి. అట్లానే కాలేజీకి కూడా చంద్రబాబు నాయుడు కాలేజీకి వండి పెట్టారు, వాటికి ఎంతవరకు డబ్బులు ఇవ్వలేదు, అవన్నీ కూడా వెంటనే ఇవ్వాలి. ఇప్పుడైనా వీళ్ళు పెద్ద పెద్ద గొంతెమ్మ కోరికలు కాగట్లా, ఆరోగ్యంగా ఉండటానికి రేపు పనిచేయడం కోసమే వీళ్ళు కనీస వేతనాలు అడుగుతున్నారు. అందుకని కనీసం మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ₹10,000 ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మధ్యాహ్న భోజనం కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు మొదట డోక్రా గ్రూపుల్లో మహిళలుగా ఉండి, ప్రభుత్వం కదా అడుగుతుంది, ఏదో ఒక జీతం ఇస్తారు అని చెప్పేసి జీతం లేకుండానే పని ప్రారంభించారు. కానీ ప్రతి రూపాయి పెంచడానికి, ₹1000 పెంచడానికి ఆనాడు కలెక్టరేట్లను ముట్టడి చేసి రక్తగాల అయిన తర్వాతనే ₹1000 ప్రభుత్వం అనౌన్స్ చేసింది. గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వ హయాంలో ₹3,000 జీతం కోసం వాళ్ళు అనేక ఆందోళనలు చేశారు. ఫలితంగా ఆనాటి ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, 3,000 పెంచుదామని. కానీ ఆ జీవో అమలు కోసం మళ్ళీ జగన్ వచ్చిన తర్వాత కొట్లాడాల్సి వచ్చింది. ఆ జీవోను అమలు చేసినటువంటి ప్రభుత్వం తానిచ్చిన వాగ్దానాన్ని మాత్రం మర్చిపోయాడు. కనీసం ₹10,000 ఇస్తాము, మీ కష్టాలను చూసాము అని చెప్పినటువంటి వాడు ఆడవాళ్ళ కష్టాలను ఎందుకు చూడలేకపోతున్నాడు అని మేము అడుగుతున్నాం. మధ్యాహ్న భోజనం వండి పెట్టేవాళ్ళు మరొక పని చేయగలిగే అవకాశం లేదు. అందువల్ల ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు ఒకవైపు, మధ్యాహ్న భోజనం వాళ్ళు మరొక వైపు, మున్సిపల్ వర్కర్సు, ఆశా వర్కర్సు, యావత్ స్కీమ్ వర్కర్స్తో పాటు ఈరోజు కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి టీచర్స్, ఉద్యోగస్తులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ వర్కర్స్ ఉద్యోగస్తులు, వీళ్ళందరూ కూడా వీళ్ళల్లో ప్రధానమైనటువంటి వాళ్ళ మహిళలు. ఈ మహిళల శ్రమని కారుచౌకగా దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే మహిళా సంఘం వీళ్ళందరికీ మద్దతుగా ఉంటుంది. వీళ్ళు కూడా అన్ని సంఘాలు కలిపి ఉద్యమిస్తారు. డోక్రా మహిళలకు కూడా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి కోట్లాది మంది, లక్షలాది మంది వీధుల్లోకి వస్తారని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అందుకనే తక్షణం సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.